ఆర్ యు క్రేజీ? వాట్ యు థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? ఎవరుకుంటున్నావు? ఎవరు కొడుకు అనుకుంటున్నావు? ఘట్టమనేని వంశ వారసుడివి. నువ్వు ముద్దు పెడుతున్నది ఓ ఆడపిల్లకి కాదు, పిచ్చి చేస్తలే ప్రపంచం అనుకుంటున్నా నీ క్యారెక్టర్ మీద. వీళ్లల్లో ఎవరినైనా నువ్వు పెళ్లి చేసుకుంటాను అంటే నాకు అభ్యంతరం లేదు. నీకు దగ్గరైన అమ్మాయికి మన స్టేటస్ ఉంటే నాకోకే. వెంటనే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఇప్పుడే ఇక్కడ పెళ్లి చేస్తాను. వీళ్ళలో ఎవరికున్న స్టేటస్? దీనికి దీనికి దీనికా? సారీ మేడం. వెంటనే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఇప్పుడే ఇక్కడ పెళ్లి చేస్తాను. వీళ్ళలో ఎవరికున్న స్టేటస్? దీనికి దీనికి దీనికా? సారీ మేడం. వయసు వచ్చినప్పుడు మొటిమలొస్తే గిల్లి పారేయండి. వల్లో వేసుకుందామని ఇటు పక్కకొస్తే చంపేస్తాను. అవుట్, గెట్ అవుట్. పెదబాబు, అమ్మా, మీ పెళ్లిళ్లు చేయాలని డిసైడ్ అయ్యాను. అభిప్రాయాలు తప్ప అభ్యంతరాలుండవని నమ్ముతున్నాను. నీ అడుగుజాడలో నడవడం నా అదృష్టమమ్మా. నువ్వు పులి నాన్న. వీడు పులి కాకపోయినా కనీసం పెళ్ళయ్యేదాకా పులి చారలైనా ఉండని. ఏదైనా తేడా వచ్చిందో ఫంక్షన్ జరిగిన 10 రోజులకే ఈ ఘట్టమనేని కుటుంబంలో ఘనంగా కర్మకాండ జరుగుతుంది. మహి, లోక్, అమ్మ మాటలతో చేతి దెబ్బతో వదిలేస్తుందని దులిపేసుకోకు. ఇంకోసారి ఇలాంటి తప్పటడుగు వేస్తే యూ కాంట్ ఇమాజిన్. నేను తీసుకునే నిర్ణయం నీ ఊహకి కూడా అందదు. పాపా, అమ్మా, బాబు చెంపకి వెన్నరాయి. అలాగేనమ్మా. పద చిన్న బాబు. విజయ, మేడం, మిస్సెస్ పావని భూపాల్కి కాల్ చేయి. మ్యామ్. హాయ్ అఖిలాండేశ్వరి, మీకు 100 ఏళ్లు. ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాను, మీరే ఫోన్ చేశారు. 100 ఏళ్ల ఆయుష్ సరే, 100 ఏళ్ల పంట గురించి మాట్లాడుకుందాం. రేపు మీ ఫ్యామిలీ మొత్తం మా ఇంటికి లంచ్కి రావాలి. అంతకంటే భాగ్యం ఏముంటుంది అఖిలాండేశ్వరి? తప్పకుండా వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఐశ్వర్య, ఐశ్వర్య, ఏమండి? మమ్మీ, ఐ లవ్ యూ మై డాటర్. కంగ్రాచులేషన్స్. నువ్వు ఘట్టమనేని అఖిలాండేశ్వరి ఇంటికి కోడలివి కాబోతున్నావు. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. పెళ్లితోనే ఆడపిల్ల జీవితం మొదలవుతుందంటారు. అలాంటిది ఈ పెళ్లితోనే మన జీవితాశయం నెరవేరబోతుంది. నీ కలల రాకుమారుడు, నీ కాబోయే వరుడు, ఘట్టమనేని సామ్రాజ్యానికి యువరాజు, ప్రిన్స్ నీ వాడు కాబోతున్నాడు.
అఖిలాండేశ్వరితో బియ్యం అందుకోవాలని మిలీనియర్స్ క్యూ కడుతున్నారు. చివరికి ఈ మాచినేని ఐశ్వర్యనే మ్యాచ్ చేసింది. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మామ్. అంత రాయి మోసుకొచ్చి నీకు హెల్ప్ చేస్తే మొత్తం నువ్వు పెట్టుకుంటావా? అరచేతిలో చందమామైనట్టవే. బువ్వ ముద్ద ఎట్టమంటే ఎడతాను కానీ గోరింటాకు మాత్రం ఎట్టను రోయ్. చూడు ఎంతుందో. నా 2 సెట్లకు సరిపోతుందా? కొంచెం మూతి కూడా పెట్టుకోవే, ఎర్రగా ఇద్ది. అట్ట బొంగ ముద్ద ఎట్టకు గాని. సర్లే, కొంచెం అంటే కొంచెం ఎడతాను. ఓకే ఓకే, గోరింటాకే ఎటు. ఆ సర్లే. గోరింటంటే గోర్లో కట్టేది కాదు, గోరు సుట్టు అయింది అనుకుంటారు ఎవరైనా. ఏంటిది? ఈ స్టైలు కిరసనాయిలేం కాదు. చిచ్చి, పెంట పెంట చేసావు కదా పెంచాలమ్మా. నాకేమొద్దు పా. నేను చెప్పానా అబ్బాయిలకి ఇష్టం ఉండదని? ఆ? నీకు అలా అర్థమైందా? ఆ అలాగే అర్థమైంది. ఏదైనా తేడా వచ్చిందో ఫంక్షన్ జరిగిన 10 రోజులకే ఈ ఘట్టమనేని కుటుంబంలో ఘనంగా కర్మకాండ జరుగుతుంది. సినిబాబు గారేటి మెత్తటి సోఫా మీద కూసోకుండా గడ్డి మీద కూసున్నారు? నాకేం తెలుసు? ఆయన అడుగుదాంలే. ఓయ్ సిన్నదురా, ఓయ్. అశ్శు, ఏంటది? ఎక్కసెక్కలా? సారీ సారీ, గౌరవం ఉండాలి కదా. సినిబాబు గారండి, ఓ సినిబాబు గారండి. ఏంటి అక్కడేటి? నువ్వేదో చేసేలా ఉన్నావే బాబు. ఏంటి అక్కడ ఏం చేస్తున్నారని. గడ్డి మీద కూర్చొని అక్కడ ఏం చేస్తున్నారని అడుగుతున్నా. ఏంటో ఇటు రండి. తాడుందండి. ఈ తాడు దాటి అవతలకొస్తే ఈ తాడు నాకు ఊరి తాడు అవుద్ది. మీరు రండి రండి. ఉలమ్మ, సినిబాబు గారిని రమ్మంటుంది. సంపేతర సౌందర్య. నువ్వు ఉండ్రా, రండి. అయ్యో, అక్క అక్క వద్దే. అక్క నా మాట మీరు. అక్క ఏంటి చెప్పండి. మేమేటి చెప్పగలం సినిబాబు గారు, అడుగుతామంతే. అక్క వద్దే. అవును, అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారేటి? ఆ, ఏం లేదు. గులకరాల డబ్బాలా సప్పుడు చేసి మీరు వద్దే. అట్ట డల్ గా ఉన్నారేటి? నా మాట విను. ఏమైనాదేటి? ఏం లేదు పార్వతి, లీవ్ ఇట్. అదిగో సినిబాబు గారు వదిలేమంటారు. పోదాం పద. నువ్వుండ్రా. మొహం దిగాలుగా ఎట్టుకుని ఏం లేదు అంటే ఎదలో ఏదో బాధ ఎట్టుకున్నాడు సినిబాబు గారు. మాతో చెప్పకూడదంటే చెప్పండి, మేం పోతాం. ఎలా చెప్పను? నోటితో హ్మ్? అయ్యో, చెప్పండి సినిబాబు గారు. ఏం లేదు, మా అమ్మ నాకు పెళ్లి చేయాలనుకుంటుంది. పెళ్ళా? గని 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 ఇంగ్లీష్ లో మ్యారేజ్ తెలుసే. సంబరం జరిపిస్తానంటే భారం ఏదో మోసినట్టు దిగులు పడతారేటి? ఓహో, నాకు అర్థమైనది మీరెందుకు డల్గా ఉన్నారో. పెళ్ళైతే డర్టీ పనులు చేయలేననేగా. మెల్లగా మెల్లగా మెల్లగా. అమ్మాయిలతో షికార్లు కొట్టలేరనే కదా మీ బాధ. అక్క మాట్లాడించాలి. పోదాం పద. నువ్వుండ్రా. కట్టమనేని మహేంద్ర బాబు గారు మనతో మాట్లాడుతుంటే మధ్యలో పోదామంటావేటి? వీడింతే సినిబాబు, ఆకలి కాదు కంగారు కూడా ఎక్కువే. మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. అయినా మీరింకా హుషారుగా లేరేటి? ఉండండి రే గని ఆంఫర్ తీరా. అంటే ఏం లేదు సినిబాబు గారు, బెంగెట్టుకున్నప్పుడు మీరు మందు తాగుతారు, మేము మందు తింటాం. మందు తింటారా? ఏంటది? రే గని తీరా. చింతకాయ. చీకు చింతను డిప్పకాయ కొట్టి తరుముతుంది బాబు ఈ చింతకాయ. తినండి తినండి. అబ్బా,
అలా కాదు చిన్నబాబు గారు, ఇలా తినండి. అట్ట కాదు బాబు గారు, ఇట్ట తినండి. గుడ్. ఇప్పుడు దొరమోహన్లో కలొచ్చింది. వెరీ గుడ్. థ్యాంక్ యూ పార్వతి. నైస్ కాయ. మీకు చీకు చింత ఏదీ లేదా? కోట్లు సంపాదించాల్సిన వయసులో రామకోడి చదువుకుంటూ కూర్చున్నారేంటి? మిమ్మల్నే. ఏదైనా ప్రాబ్లం వస్తే బాగుండు అనుకుంటున్నావా? మనకి ప్రాబ్లం రావాలనుకోవడం లేదు, మనకంటూ కొంత ఆస్తి అధికారం వస్తే బాగుంటుంది అంటున్నాను. కణత తలగడ కాదు, కళ నిజము కాదు. అత్యాశకి పోతే ఆకలి ఉండదు, నిద్ర పట్టదు. ఈ వైభవాన్ని అనుభవించలేని రోగం ఎందుకు తెచ్చుకుంటావు చెప్పు? ఆ విషయం మీకు తెలిసింది కదా. మీ వదిన పెదబాబుకి చిన్నబాబులిద్దరికి పెళ్లి చేయాలని డిసైడ్ అయింది. పెళ్ళిడొస్తే పెళ్లి చేయకుండా బారసాల చేస్తారా? ఆపుతావని ఏదో సెటైర్లు. నా మాటలకు అడ్డు చెప్పడం తప్ప నువ్వు చేసేదేమీ లేదు. ఇద్దరు అబ్బాయిల్లో ఒకళ్ళకి మా తమ్ముడు కూతుర్నిచ్చి కట్టబెట్టాల్సిందే. కంచిలో చేయబోయే దొంగతనానికి కాళహస్తి నుంచి వంగి నడిచినట్టుంది నువ్వు చెప్పేది. మా వదిన నిర్ణయాన్ని కాదని మనమేం చేయలేము, చేయకూడదు. నువ్వు పిచ్చి ప్రయత్నాలు మానుకుంటే మంచిది. పిచ్చి ప్రయత్నాలు కాదు గౌరీశంకర్. మీ వదిన ఆధిపత్యాన్ని ఆవగింజంతైనా కదిలించాలంటే పెదబాబుకో చిన్నబాబుకో కాబోయే అమ్మాయి మా ఇంటి అమ్మాయి అయి ఉండాలి. వాళ్ళు లోపలికి రావడం కాదు, నువ్వు ఫుట్పాత్ మీద పడకుండా చూసుకో. ఇంకాపు నీ వంకర మాటలు. ఛీ, నీ కర్మ. పిలిపిస్తా, నా తమ్ముడు కూతుర్ని పిలిపిస్తా. 7 అడుగులు వేసే ముందే 1 అడుగు వేయిస్తా. ఐష్ కమాన్. నువ్వు వెళ్ళు మమ్మీ, 2 minutes లో వస్తాను. ఏమండి, అమ్మాయిని తీసుకురండి. ఏం చూస్తున్నావమ్మా? ఫంక్షన్ లో వచ్చి నా కళ్ళలో దుమ్ములా పడ్డ ఆ డ్రైవర్ కూతురు కోసం చూస్తున్నా డాడీ. తనతో ఏం పని బేబీ? దాని పని పట్టాలి డాడ్. ఈ ఇంట్లో అడుగు పెట్టే ముందే దాన్ని కడిగి పారేయాలని డిసైడ్ అయ్యాను. కెన్ యూ కమ్ విత్ మీ? ఎవరు కావాలి? గట్టమనేని అఖిలాండేశ్వరి కొడుకు, ఈ మాచినేని పావని భూపాల్కి కాబోయే అల్లుడు కావాలి. నన్నెప్పుడు చూడనట్టే అడుగుతున్నావు? సాయం కావాలని ఈ ఇంటికి చాలా మంది వస్తుంటారు.
మీరెవరా అని అడిగానంతే. అఖిలాండేశ్వరి తోడికోడలు చాలా పొడవంటే మొదట నమ్మలేదు. చాలా పొగరని కూడా నమ్మొచ్చు. ఈ ఇంట్లో కాలు పెట్టినంత మాత్రాన మీ కూతురు ఈ ఇంటి కోడలైపోయిందని ఫీల్ కాకండి. పాపా, అఖిలాండేశ్వరి మాట వినగానే నీకు మాట పడిపోయిందంటే కడుపులో మంట పెట్టుకున్న నీలాంటి వాళ్ళని కూడా అఖిలాండేశ్వరి ఆదరించి గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది. అలాంటిది నా కూతురు ఐశ్వర్య ఆవిడ కళ్ళల్లో పడిందంటే గట్టమనేని ఇంటి కోడలి వైభోగాన్ని నువ్వు ఊహించలేవు భవానీ. రాసిపెట్టి ఉండాలే కాని నీలాంటి వాళ్ళు ఎంత గింజుకున్నా మాచినేని వారసురాలి నెత్తిన అక్షింతలు పడ్డం ఎవ్వరూ ఆపలేరు. లెక్కలేనంత సంపాదించినా పగటి కలలు లెక్కేసుకోవడం మానుకోలేదనుకుంటా. పట్టుచీర అరువిచ్చి వెనకాలే పీట పట్టుకుని తిరుగుతున్నట్టు గిఫ్ట్ ఇవ్వగానే అఖిలాండేశ్వరి కొడుకుని ఇచ్చేస్తుందనుకుంటున్నావా? కుళ్ళుకున్న నీ కళ్ళతోని సంబంధం ఖాయం కావడం కొద్ది క్షణాల్లో నువ్వే చూస్తావు. అఖిలాండేశ్వరి మాటిచ్చిందంటే దానికి తిరుగుండదు. ఆ మాట కోసం మీరు ఎన్నాళ్ళ నుంచి తిరుగుతున్నారో. హాయ్ పావని. హాయ్ అఖిలాండేశ్వరి. ఏమంటోంది మా భవానీ? చాలానే అంది. అదే అక్క, ఎదురు చూస్తున్నంతలో వచ్చారు. అన్నయ్య గారు ఐశ్వర్య రాలేదేంటా అని ఆరా తీశానంతే. అవును, ఎక్కడ? మా ఇంటి అదే అక్క, ఎదురు చూస్తున్నంతలో వచ్చారు. అన్నయ్య గారు ఐశ్వర్య రాలేదేంటా అని ఆరా తీశానంతే. అవును, ఎక్కడ? మా ఇంటి మహాలక్ష్మి. ఇక్కడ పిచ్చిదుండాలి. ఎక్కడా? ఎవరమ్మగారు? ఇంకెవరు? ఆ డ్రైవర్ కూతురు. ఓ పార్వత, ఆ మందార మొక్క దగ్గర ఉందమ్మా. దాని పీక నొక్కుదా. ఈ పిచ్చిది ఎక్కడికి వెళ్ళింది? అక్క, అది నీ పిచ్చిదంటురా. రాయిచ్చు కొడతాను. వద్దు. వద్దురా అక్క, వద్దు. అసలు వీళ్ళందరూ కోపంగా ఉన్నారు. గొప్పలతో గొడవ ఎందుకు చెప్పు? ఉండక్క, వద్దు. దాని సంగతి తెలుస్తాను. నా మాట విను గని. గని వద్దు. Shit!